హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే శ్వేత ఇక రేణుక సహాయంతో రేణుక కారు తాళం అలాగే రూప కట్టుకున్న చీర అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని అదేలా అలాంటి చీరనే కట్టుకొని కారు యాక్సిడెంట్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ సిటీలో జరిగిన యాక్సిడెంట్ అన్నీ కూడా నువ్వు చేసినట్లే నీ కిందకే వచ్చేలా చేశాను రూప. ఇప్పుడు ఏం చేస్తావు? రాజుని నాకు కాకుండా చేసినందుకు నీకు ఇదే నేను వేసే శిక్ష అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక పోలీసులు వచ్చి రూప బర్త్డే నాడు అందరు కూడా సంతోషంగా ఉన్న సందర్భంలో పోలీసులు వచ్చి ఈరోజు సిటీలో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ కూడా కారణం ఈ అమ్మాయే అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్కసారిగా రాజు అలాగే ప్రతాప్, రూప, ముత్యాలు, వరాలు అందరూ కూడా షాక్ అయిపోతారు. విరూపాక్షి ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని చెప్పుకోవాలి. మరి రేణుక సహాయంతో శ్వేత ఇక రూప లాంటి చీర కట్టుకొని యాక్సిడెంట్ చేసింది కాబట్టి మరి రూపని నిజంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే రూపని ప్రతాప్ చీకొట్టాడా? అసలు నిజంగా రేణుక ఇదంతా చేసిందని ఎవరి ద్వారా తెలుసుకుంటారు? ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే వనభోజనాల్లో అంతా కూడా బాగా జరుగుతూ ఉంటుంది. ఒకరికొకరు భోజనాలు తినిపించుకుంటూ ఉంటే రూప మాత్రం రాజుకి తినిపిస్తూ ఉంటుంది. రేణుక మాత్రం చాలా కోపంగా అటు ఇటు చూస్తూ రాజు రూపని చూసి ఓర్వలేకపోతూ ఉంటుంది. వెంటనే పక్కనే ఉన్న తేలుని తీసుకొచ్చి రూపారాజుల కాళ్ళ దగ్గర వేస్తుంది. అది అనుకోకుండా ప్రతాప్ కాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. రేణుక మాత్రం రూపనైనా రాజునైనా తేలి కుట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ వనభుజులన్నీ కూడా క్యాన్సిల్ అవ్వాలని అందరూ భోజనాల మీద నుంచి లేగాలని చేస్తుంది. కాకపోతే ప్రతాప్ దగ్గరికి వస్తున్న తేలిని విరూపాక్షి తన చేత్తో పట్టుకొని దూరంగా విసిరేస్తుంది. అప్పటికే విరూపాక్షి చేతికి ఇక ఆ తేలి కుట్టడంతో తను నొప్పిని భరిస్తూనే అలానే ఉండిపోతుంది. అది చూసిన రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, రాజుకు రూపకు తేలి కుట్టాలని ఈ వనభోజనాలంతా కూడా క్యాన్సిల్ అవ్వాలని చేశాను, కానీ ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అటు ఇటు చూస్తూ ఏమంటే ఎక్కడ కూడా తేలు కనిపించదు, వెళ్ళిపోతుంది. ఇక అందరు కూడా భోజనాలు చేస్తూ ఉండగా వెంటనే దీపక్ సైగ చేయడంతో విజయాంబిక పరిగెత్తుకుంటూ వస్తుంది. తమ్ముడు తమ్ముడు అని వస్తూ ఉంటే మళ్ళీ ఏంటి, నీ అడ్డమైన దిక్కుమాలిన ముఖాన్ని నాకు చూపించొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. అది కాదు తమ్ముడు, నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అనగానే ఏం మాట్లాడతావు, నువ్వు ఇంకా మాట్లాడడానికి ఏముంది, నువ్వు చేసిన ఘనకార్యం ఇంకా సరిపోదా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే అది కాదు తమ్ముడు, నేను చెప్పేది కొంచెం విను అనగానే ఏం వినాలి, ఆయన తప్పు చేశావు, ప్రపంచం అంతా తెలిసిపోయింది, ఇంట్లో నుంచి గెట్టేసినా కూడా ఇంకా సిగ్గు రాలేదా అని చెప్పి అంటూ ఉంటే అది కాదు తమ్ముడు, ఈ రూపారాజు కావాలనే నన్ను ఆ రోజు హోటల్లో ఇలా ఇరికించి ప్లాన్ చేశారు తమ్ముడు, నేను ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు, అందుకే సాక్ష్యాలను తీసుకొచ్చాను తమ్ముడు అనగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. అవునా, సాక్ష్యమా ఏది అనగానే అవును మామయ్య, అమ్మ చెప్పేది నిజమే, ఆ రాజు రూపలే కావాలని అమ్మను ఇరికించారు, ఇదిగో వీడియో అని చెప్పేసి వెంటనే వీడియో తీసుకొచ్చి ప్రతాప్కి చూపించగానే ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజు రూప చాలా కంగారు పడిపోతూ ఉంటారు. కాకపోతే ప్రతాప్ దగ్గర ఉన్న వీడియోలో మాత్రం ప్రతాప్ చూసే వీడియోలో మాత్రం రాజు రూపకి సంబంధించిన వీడియో ఏమీ ఉండదు. అది చూసి ఈ వీడియోనైనా దీని ఆధారంగా చేసుకునైనా రాజు రూప ఇద్దరు కూడా మిమ్మల్ని ఇరికించారు అని అంటున్నారు, ఒకసారి ఈ వీడియోలో ఏముందో చూడండి అనగానే వీడియో అంతా కూడా బ్లర్గా వస్తూ ఉంటుంది. అది చూసిన దీపక్, విజయాంబిక షాక్ అయిపోతారు. ఇదేంటి మమ్మీ, ఈ వీడియో అంతా ఇలా వచ్చింది, ఆ సెల్ రిపేర్ చేసే దగ్గర సెల్ని కూడా రిపేర్ చేయించాం కదా అని అంటూ ఉంటే ఎందుకు అక్క ఇలా చేస్తున్నావు, తప్పు చేశావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, ఇంకా కూడా నీ నిజాయితీ గురించి మాకు తెలియనట్లుగా ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తున్నావు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి విజయాంబిక గారు, మీరు చేసిన తప్పని మా మీద రుద్దాలని చూస్తున్నారా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. వనభోజనం నుంచి ముత్యాలు అలాగే అప్పలనాయుడు అందరూ కూడా అక్కడ నుంచి విజయాంబికను ఎలగొట్టేస్తారు. విజయాంబిక బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇకపోతే అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. రూప నిద్రపోతూ ఉంటుంది. రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు అమ్మాయి గారి బర్త్డే, నేనే మొదటగా విషెస్ చెప్పాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి గారు అని చెప్పి గట్టిగా అరవగానే రూప ఒక్కసారిగా ఉలిక్కి పడి పైకి లేస్తుంది. అమ్మాయి గారు హ్యాపీ బర్త్డే అని చెప్పగానే చాలా సంబరపడిపోతూ ఉంటుంది రూప. రాజు నా బర్త్డే గుర్తు పెట్టుకుని విషెస్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అనగానే
చాలా సారీ అమ్మాయి గారు అనగానే, ఎందుకు రాజు అని అంటూ ఉంటే, లాస్ట్ ఇయర్ మీ బర్త్డేకి విషెస్ చెప్పలేకపోయాను కదా అనగానే, పర్లేదు రాజు అనగానే, కానీ ఆ రోజు కూడా మీ పేరుతో ఎన్నో సేవలు కార్యక్రమాలు గుళ్ళో పూజలు చేపించాను అమ్మాయి గారు, మిమ్మల్ని మర్చిపోలేదు కదా అని అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ రాజు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. సరే అమ్మాయి గారు అనగానే, రేపు గ్రాండ్గా బర్త్డే పార్టీని అరేంజ్ చేయాలి, పెద్దగారిని కూడా పిలవాలి అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇకపోతే ముత్యాలు, అప్పలనాయుడు అందరూ కూడా బర్త్డే పార్టీ ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంటారు. ఇకపోతే రేణుక మాత్రం ఎలాగైనా రూపని గట్టిగా నిరికించాలని శ్వేతతో కలిసి ప్లాన్ చేస్తుంది. రూప బర్త్డేలో కట్టుకున్న చీరని, ఆ ఫోటోని, అలాగే రూప ఫోటోని, కారు కీని అన్నీ కూడా పంపించమని, ఆ కారుతో ఆ కీస్ కారు ఓపెన్ చేసి కార్ డ్రైవ్ చేస్తూ అన్నీ యాక్సిడెంట్ చేస్తూ అలాంటి చీరని కట్టుకొని రూప యాక్సిడెంట్ చేసిందని అందరినీ కూడా నమ్మించాలని ప్లాన్ చేస్తారు. సిటీలో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఈరోజు రూప కిందకి రావాలని, రూప ఖాతాలో పడాలని ప్లాన్ చేస్తారు. అందరూ కూడా బర్త్డేని గ్రాండ్గా చేయాలని అందరూ కూడా సంతోషంగా విషెస్ చెప్తూ ఉంటారు. రూపకి బర్త్డే జరుగుతున్న సమయంలో ప్రతాప్ని ఇక విరూపాక్షి తీసుకొని వస్తుంది. హ్యాపీ బర్త్డే అని అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ నాన్న వచ్చినందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రతాప్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. వెంటనే ఇక ప్రతాప్ అలాగే అందరూ చూస్తుండగానే పోలీసులు వచ్చేస్తారు. పోలీసులు వచ్చి ఒక్క నిమిషం అనగానే, ఏంటి పోలీసు ఇలా వచ్చారు, ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారని అడుగుతూ ఉంటే, మేము ఎందుకు వచ్చామో మీకు చెప్పాలి కదా, ఈ వీడియో చూడండి, ఈరోజు సిటీలో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఈఎంఐ కారణం అనగానే, అదేంటి రూపాయి ఎక్కడికి వెళ్ళలేదు కదా, మీరేంటి యాక్సిడెంట్ చేసిందని అంటున్నారని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. రూపని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే మీడియా వాళ్ళందరూ కూడా గుమిగూడతారు. మరి నిజంగా రూపాయి యాక్సిడెంట్ చేయలేదని రేణుకే చేపించింది శ్వేతే దీనికి కారణం అన్న నిజాన్ని ఎవరు బయట పెట్టబోతున్నారు?